ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఇప్పుడు మనం ఒక ప్లేస్ దగ్గర అయితే ఉన్నాం. సో గెస్ట్ చేయండి మనం ఎక్కడ ఉన్నామో. సో చాలామంది ఈ పాటికి గెస్ట్ చేసి ఉంటారు. మనం హుమాయూన్ టామ్ దగ్గర అయితే ఉన్నాం. సో నేను రావడం ఫస్ట్ టైం. సో చూద్దాం లోపల ఏమేమి ఉంటాయి ఏంటో. సో చాలా పెద్దగా ఉంది, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇదే హుమాయూన్ టామ్ మెయిన్ ఎంట్రీ గేట్. సో మనం లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి టికెట్ అయితే తీసుకోవాలి. అండ్ మనం ఈ బోర్డు మీద చూడొచ్చు, ఒకవేళ మనం క్యాష్ పే చేసి తీసుకుంటే 40 రూపీస్ అయితే ఉంటుంది టికెట్. అదే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తే 35 రూపీస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ టికెట్ బూత్ దగ్గర ఫారినర్స్కి ఇండియన్స్కి సపరేట్ టికెట్ కౌంటర్స్ అయితే ఉంటాయి. అండ్ దీని పక్కనే క్లాక్ రూమ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీ వస్తువులు ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఫ్రీయే. ఫ్రెండ్స్, ఇక్కడ విజిటర్స్కి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు విజిట్ చేసేటట్టయితే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుకుని వస్తే బెస్ట్. ఫ్రెండ్స్, మనం ఆన్లైన్లో టికెట్ తీసుకోవాలంటే ఇక్కడ స్కాన్ అండ్ పే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇది యూజ్ చేసుకుని ఈ క్యూఆర్ స్కాన్ చేసుకుని మనం టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం క్యూఆర్ స్కాన్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వచ్చింది. ఇక్కడ మీ నేమ్ అండ్ మీ ఐడి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత మనకి టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోమని చూపిస్తుంది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి ఈ టికెట్ అయితే వస్తుంది. సో ఇది చూపించి మనం లోపలికి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కెమెరా ఏదైనా తీసుకొస్తే దానికి ఒక 25 రూపీస్ కట్టి ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్, మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. సో స్ట్రైట్గా మనం వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పిల్లర్ మీద మనకి ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. సో మనం ఇప్పుడు హుమాయూన్ టామ్కి వెళ్ళాలి కాబట్టి సో స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. कौन सा कंपनी का? DJI का। डीजे? हाँ, ऑस्मो पॉकेट 3 बोल के पॉकेट कैमरा है। कितना तक चल रही है? ये 40,000। हाँ,
ఫ్రెండ్స్ ఇది లాస్ట్ ఎంట్రన్స్. సో ఈ ఎంట్రన్స్ దాటగానే మనకి హుమాయూన్ టాంబ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం ఎంపరర్ హుమాయూన్కి సంబంధించిన హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. ఇంకా ఈ మొత్తం ఆర్కిటెక్చర్కి సంబంధించిన మినియేచర్ మోడల్ కూడా ఉంది ఇక్కడ, మీరు చూడొచ్చు. और क्या क्या बस ये मैप ही है। ఫ్రెండ్స్ ఇక్కడ హిస్టరీకి సంబంధించిన కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఫైనల్గా చూడండి హుమాయూన్ టాంబ్. చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి ఇక్కడ నుంచి. చూడండి ఫ్రెండ్స్ హుమాయూన్ టాంబ్. ఫ్రెండ్స్ ఈరోజు ఈద్ కదా, సో చాలామంది ముస్లిమ్స్ అయితే వచ్చారు ఇక్కడికి. సో ఈ రోజు మాత్రం రద్దీ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. ఇక్కడ గార్డెన్ ఉంది, సో చాలా బాగుంది చూడడానికి. సో ఇది మొత్తం గార్డెనే. సో ఇది అండ్ ఇది, సో ఇదంతా అండ్ ఇది మన హుమాయూన్ టాంబ్. సో చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళి ఏమేమి ఉంటాయో. చాలా మంది వచ్చారు ఈరోజు చూడడానికి. మనం విజిట్ చేసిన ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇది ఢిల్లీలో. ఇప్పటి వరకు ఢిల్లీలో నేను పెద్ద ఏం తిరగలేదు, ఇదే ఫస్ట్ టైం. సో స్టార్టింగే హుమాయూన్ టాంబ్తో స్టార్ట్ చేసా. సో చూద్దాం ఇంకా మనం ఎక్కడెక్కడ తిరుగుతామో. ఫ్రెండ్స్ ఇది పైనుంచి వ్యూ. పైకి ఎక్కిన తర్వాత మనకి హుమాయూన్ టాంబ్ అయితే ఇలా కనిపిస్తుంది, చూడొచ్చు. ఆ గేట్ నుంచి మనం అయితే లోపలికి వచ్చాం. సో అక్కడి నుంచి అండ్ దానికి ముందు ఇంకో గేట్ ఉంటుంది. సో ఆ ఎంట్రీ, ఈ రెండు ఎంట్రీస్ నుంచి సో మనం అయితే వచ్చాం. ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈ టాంబ్కి ఒక బ్యాక్ స్టోరీ అయితే ఉంది. అదేంటంటే షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్మహల్ ఎలా అయితే కట్టించారో, ఈ హుమాయూన్ అనే మొఘల్ ఎంపరర్ యొక్క వైఫ్ బేగం అని చెప్పి, సో ఆవిడ ఈ హుమాయూన్ టాంబ్ని కన్స్ట్రక్ట్ చేయించింది అనమాట. సో వాళ్ళ హస్బెండ్ కోసం టాంబ్ని అయితే కన్స్ట్రక్ట్ చేయించింది. ఫ్రెండ్స్ ఇది టాంబ్ లోపలికి ఎంట్రీ అనమాట. సో చూద్దాం లోపల ఏముంటుందో. ఫ్రెండ్స్ మనం లోపలికి ఎంటర్ అవగానే కరెక్ట్గా మధ్యలో హుమాయూన్ తాత సమాధి అయితే ఉంటుంది. సో ఇదే హుమాయూన్ తాత సమాధి, మీరు చూడొచ్చు. అండ్ ఈ ఒక్క సమాధే కాదు, పక్కనున్న రూమ్స్లో కూడా చాలా సమాధులు ఉంటాయి. సో హుమాయూన్ తాత ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన సమాధులన్నీ కూడా సో చుట్టుపక్కల ఉండే రూమ్స్లో అయితే ఉంటాయి అన్నమాట. అండ్ ఫ్రెండ్స్ ఈ టామ్ని పర్షియన్ ఆర్కిటెక్ట్ అయితే డిజైన్ చేశారు. సో అతని పేరు వచ్చేసి మిరక్ మిర్జా. సో మిరక్ మిర్జా అనే పర్షియన్ ఆర్కిటెక్ట్ అయితే ఈ టామ్ని డిజైన్ చేశారు.
అండ్ ట్విస్ట్ ఏంటంటే సో ఇది కంప్లీట్ అయిన తర్వాత చూడడానికి ఆయన లేరనమాట. ఎందుకంటే కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆయన జెండా ఎత్తేసారు, అంటే కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆయన చనిపోయారు. సో ఆయన కొడుకైన సయ్యద్ మొహమ్మద్ అని చెప్పి సో ఆయన ఈ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేశారు. సో ఇలా తండ్రి కొడుకులు కలిసి డిజైన్ చేసిన కన్స్ట్రక్షన్ ఇది. అండ్ ఒక హస్బెండ్ కోసం వాళ్ళ వైఫ్ కన్స్ట్రక్ట్ చేసిన టాంబ్ ఇది. సో ఇదే హుమాయూన్ టాంబ్. సో ఇంతవరకు అయితే తెలుసుకున్నా. అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ హుమాయూన్ అనే మొఘల్ కింగ్ ఎలా చనిపోయారంటే సో ఆయన నమాజ్ చేసుకోవడానికి వెళ్తున్నారనమాట. ఫాస్ట్గా స్టైర్స్ నుంచి వెళ్తుంటే సో సడన్గా కాలు జారి కింద పడి సో తలకి దెబ్బ తగలడం వల్ల చనిపోయారంట. సో అట్లా యాక్సిడెంటల్గా చనిపోయారు ఆయన. సో ఆయన చనిపోయిన తర్వాత ఈ టామ్ని కన్స్ట్రక్ట్ చేయించారు. అండ్ ఇది వెంటనే కన్స్ట్రక్ట్ అవ్వలేదు, ఆల్మోస్ట్ 8 to 9 years పట్టిందంట ఈ టాంబ్ ఫుల్గా కన్స్ట్రక్ట్ అవ్వడానికి. అప్పటి వరకు ఆయన సమాధిని సో పురాణా కిల్లా అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది, సో అక్కడ ఆ సమాధిని ఉంచారు. దీని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడికి షిఫ్ట్ చేశారంట. సో ఇప్పుడు పర్మనెంట్గా ఇక్కడైతే ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ ఉంది కదా, సో ఈ టామ్ డిజైన్ చూసి ఇన్స్పైర్ అయ్యి తాజ్మహల్ డిజైన్ చేశారని చెప్పి అంటారు. మేబీ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే కొంచెం సిమిలర్గా ఉంటుంది తాజ్మహల్కి ఈ టాంబ్. సో ఇంతే ఫ్రెండ్స్, ఫైనల్గా వీడియో అయితే టాంబ్ అయితే చూస్తాం. మ్యాక్సిమం ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై నౌ.